నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ రేంజ్ లో సినిమాల జాతర జరిగేది సమ్మర్ లోనే. అయితే మార్చ్ లో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ఓ సినిమా వెనక్కి తగ్గాలని చూస్తోందట. మరి సమ్మర్ బరిలో డేట్ డిక్లేర్ చేసి ఇప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తోన్న హీరో ఎవరు? రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ డిక్లేర్ చేయడం, మళ్ళీ ఏదో ఒక రీజన్ తో వెనక్కి తగ్గడం టాలీవుడ్ లో కొన్ని రోజులుగా కనిపిస్తోన్న సీన్ ఇదే. ఇలానే ఒక్క రోజు గ్యాప్ తో రామ్ చరణ్ పెద్ది సినిమాతో క్లాష్ డిక్లేర్ చేసిన నాని ది ప్యారడైజ్ సినిమా రిలీజ్ పై రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. శ్రీకాంత్ వోదెలా డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ మార్చి నుంచి ఎగ్జిట్ అవుతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ రూమర్స్ కూడా నిజమయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ఆడియన్స్. దసరా తర్వాత శ్రీకాంత్ వోదెలా డైరెక్షన్ లో నాని నటిస్తోన్న సినిమా ది ప్యారడైజ్ ప్రస్తుతం శంకరపల్లి కల్కి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా విడుదల తేదీపై రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. రామ్ చరణ్ పెద్ది సినిమా కంటే ముందుగా మార్చిలో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు నాని. 2026 మార్చి 26న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని టార్గెట్ తో ఉన్నారు. అయితే ప్రమోషన్స్ విషయంలో పెద్దితో పోలిస్తే ప్యారడైజ్ చాలా వెనకబడి ఉంది. పైగా ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ కి వచ్చిన పెద్ది షూటింగ్ జనవరి ఎండింగ్ కి పూర్తి కానుంది. మరి ఈ విషయంలో నాని ది ప్యారడైజ్ చాలా వెనకబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ప్యారడైజ్ పోస్ట్ పోన్ అయితే నాని సినిమా కొత్త రిలీజ్ డేట్ జనవరి 1 కి వచ్చే ఛాన్స్ ఉందని న్యూస్ వైరల్ అవుతోంది. పాన్ ఇండియా వైడ్ పెద్ది సినిమాపై క్రియేట్ అవుతున్న హైప్ తో ఆలోచనలో పడిన నాని రామ్ చరణ్ తో క్లాష్ అవడం కంటే సైడ్ అవడమే సేఫ్ జోన్ గా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తోంది. కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్, అందులోనూ పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ ఉండడంతో ప్యారడైజ్ విషయంలో రిస్క్ ఎందుకని నాని బ్యాక్ స్టెప్ వేసే ఆలోచనలో ఉన్నారు అనే టాక్ వినిపిస్తోంది. మరి రామ్ చరణ్ పెద్దితో నాని ప్యారడైజ్ క్లాష్ పై క్లారిటీ రావాలి అంటే జనవరి వరకు వెయిట్ చేయాల్సిందే.